మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ బ్రాంచ్ మొదటి సంవత్సరం విద్యార్థులు కొట్టుకున్నారు. 10 మంది విద్యార్థులు ఒక విద్యార్థిని కళాశాలలోని మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండే వేప చెట్టు వద్ద కొట్టగా తన్నులు తిన్న ఆ విద్యార్థి కాలేజీ బయటకు వెళ్లిపోయాడు. మరలా ఆ యువకుడు కాలేజీ మెయిన్ గేట్ వద్ద మరలా కనిపించగా ఆ 10 మంది విద్యార్థులు మరలా అతనిపై దాడి చేసినట్లు సమాచారం. అయితే ముఖ్యంగా తన్నులు తిన్న విద్యార్థి ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ విద్యార్థినితో మాట్లాడుతున్నారని పలుమార్లు హెచ్చరించడంతో ఆ విద్యార్థి బయట వ్యక్తుల చేత ఆ 10 మంది విద్యార్థులకు వార్నింగ్ ఇప్పించడంతో మనసులో ఉంచుకున్న ఆ విద్యార్థులు తమపైనే బయట వ్యక్తుల ద్వారా వార్నింగ్ ఇప్పిస్తావా అంటూ ఆ యువకుడిని కొట్టినట్లు సమాచారం. ఈ విషయంపై ప్రిన్సిపల్ సుధాకర్ ను భావపురి న్యూస్ వివరణ కోరగా జరిగిన గొడవపై సమాచారం లేదని, అయితే మధ్యాహ్న సమయంలో పోలీసులు తమను గొడవ విషయంపై అడిగారని, వెంటనే కళాశాలలో విద్యార్థులను ప్రశ్నించగా గుంపులుగా విద్యార్థులు ఉన్నారని, ఏమైందో అంతకు మించి తెలియదన్నారు. కళాశాలలో ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ భావపురి